వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లోనే మనకి ఏంటంటే కపిల్ యాప్ ద్వారా మనకి ఏంటంటే పేమెంట్ చేసుకోవచ్చు. సో యాక్షన్స్ అయినా పేమెంట్ అయినా యాప్ ద్వారా మనకి ఏంటంటే అందుబాటులో ఉండడం జరిగింది. టోటల్గా స్టేట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటంటే యాప్ ద్వారా పొందుపరచడం జరిగింది. సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ మంత్ మీ దగ్గరకు వచ్చినట్టు ఎగ్జిక్యూటివ్ మీకు ఏదైతే గ్రూప్ కోడ్ ఇస్తాడో ఫస్ట్ మంత్ కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ సెకండ్ మంత్ నుంచి కూడా మీకు ఏంటంటే యాప్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుందండి. సో 30 lakhs 30 months ఈరోజు డిస్కషన్లో మనకి ఏంటంటే 1 lakh into 30 అంటే ₹1,00,000 మీరు 30 సార్లు కడితే 30 లక్షలు అవుతుంది. సో ఈ 1 lakh అనేది మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ అండ్ రిజిస్టర్ చిట్స్ కాబట్టి ఏంటంటే 1 lakh అనేది ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే 75,000 అనేది మినిమం మీకు రావడం జరుగుతుందండి. సో ఇది షార్ట్ టర్మ్ చిట్టి కాబట్టి మినిమం 5 months 6 monthsకే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ 5 months దాకా మనకి ఏంటంటే స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్లో మనకి ఏంటంటే ఈ 30 మెంబర్స్లో ఎవరైతే ఈ మినిమం బిడ్ 20 lakhs కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళకి 21 lakhs అనేది మనం ఏంటంటే బిడ్ పేబుల్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకు 1000 2000 అట్లా ఇంక్రీజ్ అవ్వుకుంటూ లాస్ట్ 30 monthsకి మనకి ఏంటంటే 1 lakh ఫుల్ పేమెంట్ అనేది రావడం జరుగుతుందండి. సో మినిమం 75,000, మ్యాక్సిమం 1 lakh ఈ బిట్వీన్లోనే మనకు పేమెంట్ ఉంటుంది. అప్రాక్స్ మనం లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే 25 lakhs మనం పేమెంట్ చేస్తే 28,50,000 అంటే ఇక్కడ ఆవరేజ్గా మనకి ఏంటంటే 3.5 lakhs అనేది మనకు ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ చిట్లో. సో స్టార్టింగ్లో చేసుకున్న వాళ్ళకి 21 and 25 కాబట్టి మీకు 0.7% అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే. అదేవిధంగా మీరు మిడిల్లో లిఫ్ట్ చేసుకున్నట్లయితే మీకు 0% అంటే 25 lakhs ఎప్పుడైతుందో వస్తుందో అప్పుడు 0% అనేది మీకు వర్కౌట్ అవుతుంది. మీరు చివరి వరకు ఉంచుంటే మీకు ఏంటంటే ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే మీకు ఏంటంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో మిడిల్లో లిఫ్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే తక్కువ షూటీస్తో మీరు అది చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఉన్న షూటీస్ కాకుండా మీకు ఏంటంటే తక్కువ షూటీస్ పడతాయి. లేదంటే మీకు ఏంటంటే షూటీస్ వద్దనుకున్నప్పుడు 2 చిట్స్ వేసుకొని ఒక 15 months తర్వాత ఒక చిట్టు పెట్టుకొని ఒక చిట్టు తీసుకునే ఆస్కారం అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా స్టార్టింగ్లోనే కావాలనుకున్న వాళ్ళకు మాత్రం కంపల్సరీ మనకి ఏంటంటే 1 lakh కాబట్టి 1 lakh ప్లస్ శాలరీ ఉండాలి. అండ్ అది బిజినెస్ వాళ్ళు అయితేనేమో ఐటీ రిటర్న్స్ చూపించాలి. అండ్ షూటీస్ మనం ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి షూటీస్ పెట్టి అనేది బిడ్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎల్ఐసి బాండ్స్ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. సో టోటల్గా ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది చిట్ వచ్చేసి. అండ్ షార్ట్ టర్మ్ చిట్స్ కాబట్టి తొందరగా ఓపెన్ అవుతాయి. అంటే బిడ్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది వేకెంట్ చిట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే వేకెంట్ చిట్స్ కూడా దొరుకుతుంటాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే వాట్సాప్లో మీరు హాయ్ పెట్టేసి మీకు కంప్లీట్గా ప్రీవియస్గా జరిగినటువంటి యాక్షన్ లిస్ట్ పెట్టకుండా పెడతాను. అండ్ మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.